క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఒక కుటుంబం. దివ్యవాణి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ కీర్తిశేషులు గుడివాడ రాజుబాబు గారి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గుడివాడ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ జోసెఫ్ బెనడిక్ట్ సుజీత్ రెడ్డి గారి 29వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ ప్రతాప్ రెడ్డి, మేరీ, అంతోని సుమంత్ రెడ్డి, ఏరువ ఇన్యాసమ్మ, తుమ్మ బాలరెడ్డి, థామస్ కుటుంబ సభ్యులు అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కె షారోన్ రాజ్కి మంచి భవిష్యత్తు దయచేయమని, మాకు సొంత గృహాన్ని దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, పనులన్నీ విజయవంతం కావాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ తిరుమల రెడ్డి, షౌరెడ్డి, జోస్ఫినా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు రాజారెడ్డి, లావణ్య, రిషిత్లకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంటర్ పరీక్షలు రాస్తున్న రిషిత్ను దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యములు కలుగ చేయాలని వెలంగిని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జార్జ్ నవీన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని జార్జ్ జోసెఫ్, జార్జ్ గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు ఒరిస్సా నుంచి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మాదాను చిన్నయ్య గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ వారి తలంపులు నెరవేరినట్లు, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు
స్వాగతం రారండి పాల్గొందము త్వరగా రారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందము త్వరగా రారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణ దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి నెల మొదటి మంగళవారం మరీ ముఖ్యంగా 7 స్వస్థత వారోత్సవాలలో మొదటి మంగళవారం అంతోని వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ నెల మొదటి వారం రోజున ఇదిగో మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో ఆయన మోకరించి మనందరి కోసం కూడా ప్రార్థించబోతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే 9 మంగళవారోత్సవాల్లో ఒక ఉద్దేశం కోసం మనం ప్రార్థన చేసుకొని ఉన్నామో అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ 7 మంగళవారాలు కూడా ఒక ఉద్దేశం కోసం ఒక తలంపు కోసం ప్రార్థన చేసుకుందాం. అంతోని వారిని అడుగు, అంతోని వారా ఈ 7 మంగళవారాలు ఈ ఉద్దేశం కోసమే నీ సన్నిధికి రాబోతూ ఉన్నాను. నీ చిత్తమైతే 7 మంగళవారాలు పూర్తి అయ్యే లోపలే ఆ ఉద్దేశాన్ని ఆ తలంపుని ప్రభువుకు సమర్పించి నా తలంపు నెరవేరే విధముగా నా కోసం ప్రార్థన చేయమని అంతోని వారి ద్వారా ఆ ప్రభుని మొరపెట్టుకుందాం. ఈ దినము దివ్య బలి పూజ సమర్పించబోతున్నటువంటి గురువుల కోసం, ఇక్కడ చేరినటువంటి మనందరి కోసం దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవుని ఆశీర్వాదాలు అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, మన పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ అయినటువంటి జ్యోతిరాజు ఫాదర్ గారు నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు నాతో, ధర్మ, ఈ పుణ్యక్షేత్రంలో నువ్వు మొట్టమొదటి దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నావా అని అడిగారు. లేదు స్వామి, అంతకుముందు నేను ఇక్కడ దివ్య పూజాబలిని సమర్పించి ఉన్నాను అని చెప్పాను. కానీ నిన్నటి రోజున మా దేవాలయంలో నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి అంటే, అంతకుముందు నువ్వు ఈ పుణ్యక్షేత్రంలో దివ్య పూజాబలి సమర్పించినప్పటికీ ఆ తరువాత
అంతోని వారి పుణ్యక్షేత్రం మెట్టుగూడ సికింద్రాబాదుకు వెళ్ళిన తరువాత అంతోని వారి యొక్క నిజమైనటువంటి గొప్పతనం, ఆయన మహత్వాన్ని చూచిన తరువాత ఇటలీ దేశానికి వెళ్ళి పాదువా నగరానికి వెళ్ళి ఆ పాదువా నగరంలో అంతోని వారి యొక్క సమాధి వద్ద మోకరించి ప్రార్థన చేసి అక్కడ దివ్య పూజాబలిని సమర్పించిన తరువాత, నువ్వు చేసేటువంటి మొట్టమొదటి దివ్య పూజాబలి ఇదే కదా అని దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు అంతోని వారి యొక్క మహత్యం తెలిసిన తరువాత, ఆయన నా జీవితంలో, నా గురుత్వ జీవితంలో, నా పరిచర్యలో చేసినటువంటి సహాయాన్ని పొందుకున్న తరువాత, ఇక్కడ మీ అందరి ముందు కూడా ఈ యొక్క దివ్య పూజాబలిని నెల మొదటి మంగళవారం రోజున ఈ తపస్సు కాలంలో 7 స్వస్థతా మంగళవారంలో ఇక్కడ దివ్య పూజాబలి సమర్పించడము అనేది నా జీవితంలో నేను ఒక గొప్ప అవకాశంగా, ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాకు బాగా నచ్చినటువంటి మాట, దేవుడు మనుషులకు వరములు ఇవ్వడు, శాపములు ఇవ్వడు, కానీ దేవుడు మనుషులకి అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరైతే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారో అది వరముగా మారుతుంది. ఎవరైతే ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటారో అది శాపముగా మారుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు అనేటువంటి వారు ఈ యొక్క మంగళవారం రోజున దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. మన క్రైస్తవ జీవితం అనేది ఒక గొప్ప అవకాశం. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ అందరూ కూడా ఈ యొక్క తపస్సు కాలంలో ఆ దేవాది దేవుని యొక్క వరాలు పొందాలని ఇక్కడ గుమికూడినటువంటి గురువులందరి తరపున కూడా మేము ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు గమనించినట్లయితే, దేవుడు జకర్యాకు ఒక దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుని న్యాయం పీఠం ముందు నిలబడి ఉండగా సైతాను అక్కడికి వచ్చి, సైతాను ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద నేరారోపణ గావిస్తూ ఉన్నది. ఏమని చెబుతూ ఉన్నది అంటే, ప్రభు, ఇదిగో ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ బయటకు బ్రహ్మాండంగా ఉన్నాడు, బయటకు భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, కానీ నిజానికి ఆయన అంత మంచివాడు కాదు. ఆయన గురించి చెప్పాలి అంటే నా దగ్గర ఎంత పెద్ద చిట్టి ఉన్నది నేరారోపణ చేయడానికి అని ఈ యొక్క సైతాను ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద నేరారోపణ గావిస్తూ ఉన్నది. ఆయన బట్టలు మురికైపోయాయి కనుక అతన్ని ఎడల నువ్వు కనికరించకుండా నరకానికి పంపించు అని చెబుతూ ఉంటే, శుభవార్త ఏమిటంటే మరొక ప్రక్క దేవదూత ఉన్నది. దేవదూత ఉండి దేవదూత ఏమంటుంది అంటే, నిజమే, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ బట్టలు మురికైపోయాయి, కానీ ఆ బట్టలు తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపచేయి ప్రభువా అని దేవదూత ఆ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గురించి విన్నప ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఒక్కడి గురించి మాత్రమే కాదు, మనందరి జీవితాల గురించి సైతాను అనుదినము దేవుని వద్దకు వెళ్ళి మనందరి గురించి నేరారోపణ చేస్తున్నాడు. మనందరము చేసినటువంటి పాపాలను జ్ఞప్తికి తీసుకొస్తున్నాడు. ఇదిగో ఈరోజు నేను ప్రధాన యాజకుడును, ఈ ప్రధాన యాజకుడైనటువంటి ధర్మ బయటకు బాగానే ఉన్నాడు, మంచిగా ప్రసంగాలు చెబుతూ ఉన్నాడు, ప్రభువా రచయితగా ఉంటూ ఉన్నాడు, కానీ ఆయన ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో, ఫలానా రోజున, ఫలానా గంటలో ఏం చేశాడో నీకు తెలుసా, ఏం మాట్లాడాడో నీకు తెలుసా అని అనుదినము సైతాను నా మీద, ఇక్కడ ఉన్నటువంటి గురువుల మీద, కన్యాశ్రీల మీద, ఆ వెనక నుండి ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద కూడా నేరారోపణ గావిస్తూ ఉంటే, మన పాపాలన్నీ దేవునికి జ్ఞప్తికి చేస్తూ ఉంటే, శుభవార్త ఏమిటంటే పక్కనే దేవదూత ఉండి అంటుంది, నిజమే ప్రభువా, వాళ్ళందరూ కూడా పాపాత్ములే, వాళ్ళందరూ కూడా పడిపోయినటువంటి వాళ్ళే, వారి యొక్క మురికి వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపచేయి అని దేవదూత ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు ఆ దేవదూతకు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ 7 మంగళవారాలు ప్రార్థన చేసినట్లయితే, మనందరం పడిపోయినప్పటికీ, పాపములో ఉన్నప్పటికీ, బలహీనతలు ఉన్నప్పటికీ, సైతాను నీ మీద నా మీద నేరారోపణ గావిస్తూ ఉన్నప్పటికీ,
మనందరికీ గొప్ప పునీతుడు ఉన్నాడు. మనందరి తరపున విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మనందరి ఎడల కనికరము చూపించి నరకానికి వెళ్ళవలసినటువంటి మనము పరలోకానికి చేర్చడానికి మనందరికీ గొప్ప పునీతుడు ఉన్నాడు. అటువంటి గొప్ప పునీతుని యొక్క సమక్షంలో ఈ దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉండగా ఆ యొక్క ప్రార్థనా సహాయం వలన ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మనందరం కూడా పొందుకోవాలని ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాల్గొన్నట్టుకు ప్రయత్నం చేద్దాం. చూపుము నన్ను క్షమించుము యేసయ్యా నా యేసయ్యా. నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా కరుణామయ ఉదయమయ సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణమును ఆచరించుటలో వారు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు ప్రభువు వలన మీకు పూర్ణ జీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు అధికారానికి ఆయన శిరస్సు. మొదటి పఠనము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనము వరకు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములలో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. మీరు కృతజ్ఞులై ఉండుడు. ఎవడును తమ మోసకరమగు నిరర్ధక వాదములతో మిమ్ము వశపరుచుకొనకుండా చూచుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుష్యుల సాంప్రదాయములకు ప్రాపంచిక ప్రాథమిక నియమములకు మాత్రమే చెందినవి. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము శరీరముగా క్రీస్తునందు మాత్రమే ఉన్నది. ఆయన యందు మీకు పూర్ణ జీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు
అధికారానికి ఆయన శిరస్సు. ఆయన యందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచే గాక క్రీస్తుచే ఏర్పరచబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మేము విముక్తులను చేయును. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేవబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన సున్నతి చేయబడకపోవుట వలన ఒకప్పుడు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరికీ ఆయన బహిరంగముగా ప్రదర్శించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. ప్రవర్తనాలకిచ్చి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నారు. ఆలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 18 వరకు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 18 వరకు. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచారవదములతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరి ఎవ్వరునూ నీవు ఉపవాసము చేయుచున్నావు అని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించు మీ తండ్రి నీకు తన బహుమానమును బహాటముగా వసగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, అంతోని వారి పుణ్యక్షేత్రానికి ఈ తపస్సు కాలంలో 7 మంగళవారాలు వస్తే ఏం జరుగుతుంది? మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఆది కాండము 19వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు కనుక మీరు చదివినట్లయితే అక్కడ లోతు గురించి రాయబడింది. ఎవరి గురించి అండి? లోతు గురించి రాయబడింది. ఈ లోతు అక్కడ మనకు ఎలా కనబడుతున్నాడంటే పెద్ద తాగుబోతు. లోతు ఎవరు? తాగుబోతు మాత్రమే కాదు, తన కుమార్తెలతో పాపం చేశాడు. తన కుమార్తెలతో పాపము చేసినప్పుడు పెద్ద కుమార్తెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి మోవాబు అని పేరు పెట్టారు. చిన్న కూతురికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి బెన్ అమ్మి అని పేరు పెట్టారు. అంటే మోవాబీయులకి అమ్మోనీయులకి
మూల పురుషులు ఎవరి నుండి వచ్చారంటే లోతు నుండే వచ్చారు. ఈ లోతు ఒక తాగుబోతు, ఈ లోతు ఒక తిరుగుబోతు. ఎక్కడ? ఆది కాండము 19వ అధ్యాయం 35 నుండి 38 వచనాల వరకు చూస్తే. కానీ పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే సత్పురుషుడైనటువంటి లోతు, నీతిమంతుడైనటువంటి లోతు అని రాయబడింది. విచిత్రం కదా. పాత నిబంధన గ్రంథంలోనేమో తాగుబోతు, తిరుగుబోతు, 2 శపించబడినటువంటి జాతులకు మూల పురుషులు వచ్చినటువంటి వారికి ఈయన మూల పురుషుడు. కానీ నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన పేరు ముందు ఏమి రాయబడింది? నీతిమంతుడగు లోతు, సత్పురుషుడగు లోతు అని రాయబడింది. కారణం ఏమిటి అని నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు, లోతుని పిలవలేదు. దేవుడు అబ్రహామును పిలిస్తే దేవుడి యొక్క పిలుపుని బట్టి అబ్రహాము ఎక్కడికి వెళుతూ ఉన్నాడో తెలియకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించాడు అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే లోతు ఏమి చేశాడు అంటే లోతు అబ్రహామును వెంబడించాడు. ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవలసింది ఏమిటి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, లోతు అబ్రహామును నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు, లోతు అబ్రహామును వెంబడించాడు. ఎప్పుడైతే లోతు నీతిమంతుడైనటువంటి అబ్రహామును నమ్మాడో, నీతిమంతుడైనటువంటి అబ్రహామును వెంబడించాడో, తాగుబోతు తిరుగుబోతు అయినటువంటి లోతు సత్పురుషుడిగా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా దేవుడు అబ్రహామును దీవించాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు. పిలుపు ఉన్నటువంటి అబ్రహామును బట్టి, దర్శనం ఉన్నటువంటి అబ్రహామును బట్టి, పిలుపు లేని దర్శనము లేని లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. తాగుబోతు తిరుగుబోతు పాపాత్ముడైనటువంటి లోతును నీతిమంతుడిగా లేవనెత్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు భక్తులైనటువంటి మీరందరూ మనందరం కూడా గమనించవలసింది ఏమిటంటే, ఇక్కడ అబ్రహాముకు సాదృశ్యం ఎవరు అంటే పునీత పాదువాపురి అంతోని వారు. లోతుకు సాదృశ్యం ఎవరంటే మీరు నేనే. మనందరం తాగుబోతులుగా ఉంటున్నాం, తిరుగుబోతులుగా ఉంటున్నాం, పాపాత్ములుగా నివసిస్తున్నాం, పిలుపు లేనటువంటి వారిగా ఉన్నాం, దర్శనము లేనటువంటి వారిగా ఉన్నాం, దేవుడి యొక్క కృపావరాలు లేనటువంటి వారిగా ఉన్నప్పటికీ పిలుపు ఉన్నటువంటి, దర్శనం ఉన్నటువంటి, పుణ్యాత్ముడైనటువంటి పునీత పాదువాపురి అంతోని వారిని నమ్మడం ద్వారా, ఆయన మనం వెంబడించడం ద్వారా, ఆయన మధ్యస్థ ప్రార్థన కోరుకోవడం ద్వారా లోతు ఏ విధముగానైతే పుణ్యాత్ముడిగా నీతిమంతుడిగా మార్చబడ్డాడో, నీవు నేను మనందరం కూడా పుణ్యాత్ములుగా మార్చబడతాం. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన బట్టి మనందరి జీవితాల్లో ఆశీర్వాదాలు, వరాలు, అద్భుతాలు నిండుగా వస్తాయి. నమ్మిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాముకు సాదృశ్యం ఎవరండి? అబ్రహాముకు సాదృశ్యం ఎవరు? అంతోని వారు. లోతుకు సాదృశ్యం మనము. రెండవది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది పెద్దలు ఎలీషా వద్దకు వచ్చి ఎలీషాతో అంటున్నారు, అయ్యా మా యెరికో నగరం చూడటానికి సుందరంగా ఉన్నది, కానీ అందులో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లు మాత్రం చెడిపోయాయి. యెరికో నగరం ఎలా ఉన్నదట? బ్రహ్మాండంగా ఉన్నదట, కానీ అందులో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లు చెడిపోయాయట. యెరికో నగరం ఎవరికి సాదృశ్యమో తెలుసా? అబ్రహాముకు సాదృశ్యం అంతోని వారు, లోతుకు సాదృశ్యం మనం కదా. యెరికో నగరానికి సాదృశ్యం మనమే. చూడటానికి బయట ఎలా ఉన్నాం? బ్రహ్మాండంగా ఉన్నాం. మగవాళ్ళు అయితే పాపం జిమ్కి వెళ్తున్నారు అనుకుంటా, నేనైతే వెళ్ళట్లేదు అనుకోండి. ఆడవాళ్ళు మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా. అందంగా బయటికి మాత్రం అందంగా ఉన్నాం, సుందరంగా ఉన్నాం, కానీ యెరికో నగరంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు చెడిపోయింది. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నదండి, బట్ ఈస్ ద బిటర్ పాయిజన్. బట్ ఈస్ ద బిటర్ పాయిజన్ అంటే కానీలోనే ఉంది ఒక పెద్ద గూని, కానీలోనే ఉంది ఒక పెద్ద హాని. ఇప్పుడు ఎవరైనా అడగండి, ధర్మరాజు స్వామి మంచోడేనా అంటే పాపం బాలశౌర్యుల టీచర్ గారు మా అబ్బాయి చాలా మంచోడండి అని చెప్పింది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే ఆయన మంచోడే కానీ బాగానే ప్రసంగాలు చెబుతాడు కానీ తర్వాత ఏమొచ్చింది? ఏదైనా మంచి వచ్చిద్దా? జ్యోతిరాజ్ ఫాదర్ మంచోడేనా అంటే జ్యోతిరాజ్ ఫాదర్ అమ్మో
చాలా ఎత్తుంటాడు, చాలా బాగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేస్తున్నాడు, చాలా బాగా ప్రసంగాలు చెబుతాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. కానీ తర్వాత ఏదైనా మంచి వచ్చిద్దా? ఉన్న కిరణ్ ఫాదర్ గురించి అడిగితే ఏమంటారు? అమ్మో ఎంతమందికి సహాయం చేస్తున్నాడో కదా, వాటర్ ట్యాంకులు కడుతున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు. కానీ తర్వాత ఏది మంచి రాదు. కానీలోనే ఉంది ఒక పెద్ద గూని, కానీలోనే ఉంది ఒక పెద్ద హాని. ఎరికో నగరం సుందరముగా ఉన్నది, కానీ అందులో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లు చెడిపోయాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాల్లో కానీ ఉన్నది. ఆ కానీ తర్వాత ఏదో ఉన్నది. ఆ కానీ తర్వాత ఉన్నటువంటిది అది నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తుంది, నిన్ను నన్ను మన బంధువులకి మన కుటుంబానికి దూరం చేస్తున్నది. ఈ తపస్సు కాలంలో ఏం చేయాలంటే ఆ కానీ తర్వాత ఏదైతే ఉన్నదో అది కనుగొని దాన్ని మన జీవితంలో లేకుండా ఉండటానికి ప్రయత్నము చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ చెడిపోయినటువంటి నీళ్లు బాగుపడటానికి ఆయన ఏం చేశాడంటే ఉప్పు వేశాడు. అంత సమయం లేదు, నేను ఇంకా దాని గురించి చెప్పట్లేదు. ఉప్పు వేశాడు. రెండో పాయింట్కి వస్తున్నాను. ఉప్పు వేశాడు. ఆ ఉప్పు ఎవరికి సాదృశ్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో వాసము చేయాలంటే, ఉప్పు అయినటువంటి యేసు ప్రభు మనలో వాసం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసం చేయాలి. యేసు ప్రభు మనలో, ఆయన ఉప్పుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఉప్పుకు సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభు మనలో వాసం చేయాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. అంటే సమీపముగా, వాసము అంటే ఉండుట. ఉపవాసము అంటే ఉపేక్షించుకునుట, అంటే పరీక్షించుకునుట, అంటే వాక్యమును ధ్యానించుట, అంటే సమర్పించుకునుట, అంటే ముక్తిని పొందుట. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఉపవాసం ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఉపవాసం ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు? ఒక లేవీయుడు అండి. బైబిల్ గ్రంథంలో మనం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం తర్వాత చదవండి. ఒక లేవీయుడు తన భార్యను తీసుకుని దూరమైన ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఒక లేవీయుడు తన భార్యతో పాటు దూర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దూర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రాత్రి అయ్యింది. రాత్రి బస చేయాలనుకున్నాడు. అన్యుల మధ్య బస చేయడానికి ఇష్టపడలేదు. అన్యుల మధ్య బస చేయడానికి ఇష్టపడకుండా బెన్యామీలు యొక్క గోత్రముని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆయన భార్యతో పాటు బస చేస్తున్నాడు. ఆయన బస చేసినప్పుడు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి కొంతమంది యువకులు ఒక లేవీయుడు తన భార్యతో వచ్చాడని తెలుసుకొని అక్కడికి వచ్చి అతన్ని ఘోరంగా కొట్టి అతని భార్య మీద మానభంగం చేసి రాత్రి ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద అత్యాచారం చేస్తే ఉదయం కల్లా ఆ లేవిని యొక్క భార్య చనిపోయిందండి. ఉదయాన్నే చూసినటువంటి లేవీయుడు ఏమిటి అన్యాయం, అన్యుల దగ్గర ఉంటే నాకు సురక్షితంగా ఉండదు అనుకుని నా సహోదరులైనటువంటి, నా బంధువులైనటువంటి 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీల దగ్గరకు వస్తే నా వాళ్ళే నాకు ఇంత అన్యాయం చేస్తారా అని ఎంతో దుఃఖించి తన భార్య శవాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి తన భార్యను 12 ముక్కలుగా నరుకుతాడండి. ఎన్ని ముక్కలుగా? 12 ముక్కలుగా నరికి 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కను పంపిస్తూ చెబుతూ ఉన్నాడు, నా సహోదరులారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి కనాను దేశంలోనికి వచ్చినప్పటికీ ఇటువంటి పాపిష్టి పని, ఇంతటి ఘోరమైనటువంటి పని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా కన్నారా? ఒక్కసారి ఒకరినొకరు సంప్రదించుకొని నాకు జవాబు పంపించండి అంటాడండి. ఇజ్రాయేలీలందరూ కూడా 11 గోత్రాల వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకొని చెబుతారు, అయ్యా, ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల్లో ఇంతటి ఘోరమైనటువంటి, ఇంతటి పాపిష్టి పని మేము ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ కనలేదు అని చెబుతారండి. ఇప్పుడు 11 గోత్రాల వాళ్ళు బెన్యామీలకి ఒక సందేశం పంపిస్తారు. ఎవరైతే ఈ పాడు పని చేశారో, ఎవరైతే ఈ పాపిష్టి పని చేశారో వాళ్ళని మాకు అప్పగించండి అంటారు. అన్నప్పుడు బెన్యామీలు అంటారు, ససేమేరా, మా యువకులను మీకు అప్పగించము అంటారు. ఇప్పుడు యుద్ధం ఆరంభమైంది. న్యాయం ఎవరి వైపు ఉన్నదండి? న్యాయం ఎవరి వైపు ఉన్నది? ఇజ్రాయేలు 11 గోత్రాల వాళ్ళ వైపు ఉన్నదా? బెన్యామీలు గోత్రం వైపు ఉన్నదా? న్యాయం ఎవరి వైపు ఉన్నది? ఇజ్రాయేలుల వైపు ఉన్నది. అన్యాయం బెన్యామీలు చేశారు. యుద్ధం ఆరంభమైంది. ఇప్పుడు ఎవరు గెలవాలండి?
దేవుడికి వాళ్ళు సంప్రదించి యుద్ధానికి వెళితే 11 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఘోరంగా ఓడిపోయారండి. అన్యాయం చేసినటువంటి వాళ్ళు, అధర్మం చేసినటువంటి వాళ్ళు 22,000 మందిని ఇశ్రాయేలును చంపారండి. మొట్టమొదటిసారి యుద్ధానికి వెళితే న్యాయం ఓడిపోయింది, ధర్మం ఓడిపోయింది, అన్యాయం న్యాయం మీద గెలిచింది, అధర్మం ధర్మం మీద గెలిచింది. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళు బోరుమని ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా మరొకసారి బెన్యామీల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా అన్నప్పుడు దేవుడు వెళ్ళమన్నాడండి. రెండవసారి యుద్ధానికి వెళుతున్నారండి. యుద్ధానికి వెళితే రెండవసారి కూడా ఇశ్రాయేలీలు బెన్యామీల చేతిలో ఓడిపోయారండి. 18,000 మంది చంపివేయబడ్డారు. 22,000 మంది, 18,000 మంది, 40,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు బేతేలు ప్రాంతానికి వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేశాడు. మూడవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు బెన్యామీలు గోత్రములో 25,000 మందిని చంపివేశారు. కేవలం 600 మందే పారిపోయారు. ఆ తర్వాత దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఈ 11 గోత్రాల వారు చెబుతూ ఉన్నారు, ఇదిగో ఇప్పటి నుండి మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బెన్యామీల గోత్రానికి ఇవ్వకూడదు అని యావే దేవుని మీద ప్రమాణం చేసి అంటున్నారు, ఈ రోజున 12 గోత్రాల్లో ఒక గోత్రం తక్కువైపోయింది కదా ప్రభువా అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం ఎక్కువ తీసుకొని కానీ న్యాయం మీద అన్యాయం ఎన్నిసార్లు గెలిచిందండి? 2 సార్లు గెలిచింది. కనుక మొట్టమొదటి ఉపవాసం చేసినది ఇశ్రాయేలీలు. ఎక్కడ? బేతేలులో. ఎప్పుడు? లేవీని యొక్క భార్య చంపివేయబడినప్పుడు. ఈ రోజున మనం కూడా యుద్ధం చేయాలి కదా. ఎవరితో చేయాలి? పక్కనే హిందూ దేవాలయం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందువులతో యుద్ధం చేయాలి, అంతేనా? ముస్లింలతో యుద్ధం చేయాలి, అంతేనా? ఇటు వస్తుంటే ఇక్కడ పక్కనే ఒక గుడి కట్టారు ప్రొటెస్టెంట్స్, మన ప్రొటెస్టెంట్ వాళ్ళతో యుద్ధం చేయాలి, అంతేనా? ఇప్పుడు ధర్మం ఎక్కడుంది? అధర్మం ఎక్కడుంది? నీలోనే ఉంది. అన్యాయం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? నీలోనే ఉంది. విశ్వాసం ఎక్కడుంది? అవిశ్వాసం ఎక్కడుంది? నీలోనే ఉన్నది. కనుక ఈ తపస్సు కాలంలో యుద్ధం చేయాలి. ఎవరితో? హైందవ సహోదరులతో కాదు, ముస్లిం సహోదరులతో కాదు, ప్రొటెస్టెంట్ సహోదరులతో కాదు, కథోలిక సహోదరులతో కాదు. ఎవరితో యుద్ధం చేయాలంటే నీతోనే నువ్వు యుద్ధం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినటువంటి కథ ఉంది కదండి, 7 చేపల కథ. 7 చేపల కథ ఇది చెప్పి ముగిద్దామండి. 7 చేపల కథ మన తెలుగు వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఎంతమంది కొడుకులు చెప్పాలి మీరు త్వరగా? ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. 7 కొడుకులు ఏం చేశారు? 7 కొడుకులు ఏటకెళ్ళారు ఫస్ట్ కదా. 7 కొడుకులు ఏటకెళ్ళారు. ఏటకెళ్తే ఎన్ని చేపలు దొరికినాయి? 7 చేపలు దొరికినాయి. 7 చేపలను ఏం చేశారు? ఎండబెట్టారు కదా. ఎండబెడితే ఎన్ని చేపలు ఎండిపోయినాయి? 6 చేపలు ఎండిపోయినాయి. ఒక్క చేప ఎండలేదు. ఎండనటువంటి చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే ఆ చేప ఏమన్నది? గడ్డి మోపు అడ్డొచ్చింది అని చెప్పింది. అప్పుడు గడ్డి మోపు నువ్వెందుకు అడ్డొచ్చావంటే ఏమన్నది? ఆవు మోయలేదు అన్నది. ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే గొల్లవాడు నన్ను ఎప్పలేదు. అరే గొల్లవాడ నువ్వెందుకు ఇప్పలేదు అంటే అమ్మ నాకు అన్నం పెట్టలేదు. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లోడు ఏడ్చాడు. పిల్లోడా నువ్వెందుకు ఏడ్చావంటే చీమ నన్ను కుట్టింది. చీమ నువ్వు ఎందుకు కుట్టావు అంటే ఏమన్నది? నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అన్నది. ఇది మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి కథ కదా. తపస్సు కాలంలో ఈ కథే మనకు ఉపయోగపడుతుంది. ఆ రాజు ఎవరో తెలుసా? ఆ రాజు మనిషే. ఆ రాజు ధర్మరాజు కావచ్చు, ఆ రాజు జ్యోతిరాజు స్వామి కావచ్చు, ఆ రాజు మరొక రాజు ఎవరైనా కావచ్చు. ఆ రాజు ఎవరు అంటే నువ్వే. ఆ రాజుగారికి ఉన్నటువంటి 7 కుమారులు ఎవరు అంటే మనిషిలో ఉన్నటువంటి 7 ధాతువులు. మనందరం కనుక చూస్తే రసధాతువు, రక్తధాతువు, మాంసపు ధాతువు అని మనిషిలో 7 ధాతువులు ఉంటాయి. సప్త ధాతువులు అంటారు. సో రాజుగారికి ఉన్నటువంటి 7 కుమారులు మనిషిలో ఉన్నటువంటి సప్త ధాతువులు. మరి వాళ్ళు వేటాడినటువంటి 7 చేపలు ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఎన్ని వచ్చినాయి? 7 6 6 వస్తాయి. 7వది ఇంకోటి ఉన్నది.
ఈ 6 ఏమిటో తెలుసా? ఎండిన చేపలు. అంటే మనం ప్రయత్నం చేస్తే, మనం సాధన చేస్తే, మనం కృషి చేస్తే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను ఎండగట్టొచ్చు, వాటిని మనం జయించవచ్చు. కానీ 7వ చేపను చూసారా? ఎండని చేప ఏమిటో తెలుసా? ఆ ఎండని చేపే మనిషి మనస్సు. మనిషి మనసు కోరికల పుట్ట. ఒక కోరిక ముగిసే లోపే మరొక కోరిక పుట్టుకొచ్చింది కదా. మనకి ఉన్నటువంటి కోరికలన్నిటినీ జయించాలి అంటే మన జీవితమే సరిపోదు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నేను సామలూరు ఎందుకు అయ్యానంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందంట, ఆ పరలోకానికి వెళదాము అనేటువంటి కోరిక. యాక్చువల్గా ఆ కోరికను జయిస్తేనే పరలోకానికి వెళ్తాం మనం. మనిషికి కోరికల పుట్ట. సరే, చేప నువ్వెందుకు ఎండలేదంటే ఏం అడ్డం వచ్చింది? గడ్డి మోపు అంటే ఏమి లేదు, మనిషిలో పేరుకుపోయినటువంటి అజ్ఞానం. ఈ మనిషిలో పేరుకుపోయినటువంటి అజ్ఞానం పోవాలి అంటే ఆవు మెయ్యాలి. ఆవు ఏమిటంటే జ్ఞానం. ఈ ఆవుని ఎవరెప్పాలి అంటే గొల్లవాడు ఎప్పాలి. ఆ గొల్లవాడు ఎవరంటే గొర్రెల కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే, మనలో పేరుకుపోయినటువంటి అజ్ఞానం పోతే ఆ 7వ చేపను చూసారా, అది ఎండిపోతుంది. మనిషి యొక్క మనసు. ఆ పిల్లవాడు ఎందుకు ఏడ్చాడంటే చీమ కుట్టిందట. ఆ చీమ ఏమిటంటే సంసారానికి గుర్తు. అనేక రకాలైన బాధలు, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య. అందుకే ఈ తపస్సు కాలంలో ఉపవాసముతో నీ శరీరాన్ని, ప్రార్థన ద్వారా నీ ఆత్మను, దాన ధర్మ క్రియల ద్వారా నీ తోటి సహోదరి సహోదరులతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి అని, దేవుణ్ణి ఆరాధించాలని ఈ 7 చేపల కథ కూడా మనం తపస్సు కాలంలో ఉపయోగించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దానము మాత్రమే శ్రేష్టమైనది. దాన కర్ణుడు యేసు ప్రభు గుడ్డివారికి దృష్టిని కలిగించడం ద్వారా దృష్టి దానం చేశాడు. 5,000 మందికి 4,000 మందికి భోజనాన్ని పెట్టడం ద్వారా అన్నదానం చేశాడు. సిలువు పైన చీట్లు వేసుకున్నప్పుడు వస్త్రాలు పంచిపెట్టడం ద్వారా వస్త్రదానం చేశాడు. సిలువుపై రక్తం చిందించడం ద్వారా రక్తదానము చేశాడు. తన పక్కనే వేలాడుతున్నటువంటి మంచి దొంగకు పరలోకాన్ని దానము చేయడం ద్వారా పరలోక దానము చేశాడు. యాయీరు కుమార్తెను, లాజరును, విధవరాలి కుమారుడికి జీవంతో లేపడం ద్వారా జీవదానము చేశాడు. సిలువ మీద మనందరి కోసం బలి అవ్వడం ద్వారా ప్రాణదానము చేశాడు దాన కర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ తపస్సు కాలంలో మనందరం కూడా దాన ధర్మాలు చేసేటువంటి గుణము మనందరికీ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒకడెళ్ళి, గాంధీ గారు ఎప్పుడన్నా చొక్కా వేసుకోవడం చూశారు మీరు? చూశారా? గాంధీ గారి దగ్గరికి ఒక పిల్లోడు వెళ్ళి, గాంధీ గారు మీకు ఎందుకంటే ఎప్పుడు చొక్కా లేదు, మా నాన్న అడిగి ఒక చొక్కా తీసుకొని రమ్మంటారా అని అడిగాడు. గాంధీ గారు అన్నారు, నాకు 1-2 చొక్కాలు సరిపోవురా అన్నాడు. మరి ఎన్ని చొక్కాలు కావాలండి అన్నారు. గాంధీ గారు నాకు 1,00,000 చొక్కాలు కావాలన్నాడట. 1,00,000 చొక్కాలు ఏం చేసుకుంటారండి అంటే, భారతదేశంలో పేదవాళ్ళు, బట్టలు లేనటువంటి వాళ్ళందరూ కూడా బట్టలు వేసుకున్నటువంటి రోజున నేను కూడా బట్టలు ధరిస్తాను అని చెప్పాడట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన తోటి సహోదరి సహోదరులు నిత్య అవసరాలకు లేకుండా సతమతమవుతూ ఉంటే మనందరం కూడా పట్టి పట్టనట్టుగా ఉండటము కూడా అది నేరమే, అది పాపమే అవుతుందని గమనించి ఈ యొక్క తపస్సు కాలంలో మనందరం కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల ద్వారా ఆ భగవంతుడిని స్తుతించడానికి, ఆ అంతోని వారి యొక్క మంచి విశ్వాసులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇక్కడ సలోమిని అని ఆమె పెద్ద ఉన్నది. ఆమె చిన్న సాక్ష్యమే ప్రియులకు దేవుని పిల్లారా. ఆమె ఇందాక నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న మాటను చెబుతుంది. స్వామి, నా కొడుకు కోడళ్ళు ఇద్దరు కూడా ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒకేసారి ఉద్యోగం పోయింది. దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నాం. ఇద్దరు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళ బాధను చూసి నేను తట్టుకోలేక అంతోని వారి సన్నిధికి వచ్చి, ఈ దేవాలయానికి వచ్చి, ఇదిగో ఆ స్వరూపం దగ్గర, అద్భుతాలు అంతోని వారి స్వరూపం దగ్గర నేను కన్నీటితో మొరపెట్టుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నా బిడ్డలకు, ఇదిగో వస్తూ ఉంది, నా బిడ్డలకు, నా కొడుక్కి, నా కోడలకి ఉద్యోగం రావాలి, వాళ్ళకి జీవనాధారమైనటువంటి ఆ ఉద్యోగం రావాలని ఆమె కన్నీటితో మొరపెట్టుకున్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈమె ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుందో లేదో తన కొడుక్కి ఫోన్ వచ్చింది. ఇదిగో నీకు ఉద్యోగం ఇస్తాం రామని ఫోన్ వచ్చింది. అతను వెళుతూ ఉంటే మార్గమధ్యంలోనే తన కోడలకు కూడా ఫోన్ వచ్చిందంట. నీకు కూడా ఉద్యోగం ఇస్తాము,
రామని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా వడ్డపల్లి సుజాత తాళచెరువు విచారణ నుండి పేగుకి పుండు పడిందని ఆపరేషన్ చేయాలని నిర్ణయించున్నారు డాక్టర్లు. కానీ ఇక్కడికి వచ్చి అంతోని వారి సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఉన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతోనే ఆ పేగుకు వచ్చినటువంటి పుండు తగ్గిపోవాలి అని కన్నీటితో ఇక్కడికి వచ్చి మొరపెట్టుకొని ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ఆమెకు కేవలం మందులతోనే ఆ పుండు తగ్గిపోయిందని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వసించిన నీ వంతు అయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేయటం దేవుని వంతు. పౌలు వారు చెప్పినట్లుగా 7 మంగళవారాలు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వద్దాం, అంతోని వారి సన్నిధికి వద్దాం. అది ఏ సమస్య అయినా, ఎరికే గోడలైనా, ఎర్ర సముద్రమైనా, ఎలాంటి బాధ అయినప్పటికీ కూడా, ఎలాంటి మొరైనప్పటికీ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా దాన్ని మనం సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్ని ఆశల నా నవ్య మనసుల నా జీవితేసుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును, అర్పించుకుందును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. కరుణామయుడైన ఓ మా సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి మేము పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితిరి. అతడు వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా మీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే గణపరచుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరవుగను ఉండినట్లు ఏర్పరిచితిరి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయ్యు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాపెదము. నీవు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నబత్తిని బాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ములను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి తలంపులన్నిటినీ నెరవేర్చుము. పూజాబలి సమర్పించబడుతున్న ఉద్దేశములన్నిటినీ కూడా ఆశీర్వదించి వారి తలంపులన్నిటినీ నెరవేర్చుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను వీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగాయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిశుద్ధ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిపూర్ణ బలియాగం. నా పేరు విప్పర్ల రాజు, మాది లింగారావు పాలెం. నేను యూరోప్లో ఉద్యోగం కోసం వెళ్ళటానికి నాకు వీసా 2 సార్లు క్యాన్సిల్ అయ్యింది. అంతేనవారి చర్చకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. వీసా వెరిఫికేషన్ అయ్యి కూడా వీసా వచ్చింది. మార్చి నెల 16వ తారీఖున టికెట్ కూడా బుక్ అయింది. ఇంతటి అద్భుతం చేసిన అంతోని వారికి నా కృతజ్ఞతలు. నా పేరు గంట ధనలక్ష్మి, నాగార్జున సాగర్ నుండి. ఫిబ్రవరి నెలలో నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది. అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా నేను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాను. ఉజ్వల యుఎస్ఏలో బాగా చదువుకోవాలి అని, మంచి ఉద్యోగం చేయాలి అని, సాత్విక బీటెక్ మంచి మార్కులతో పాస్ అవ్వాలని అంతోని వారు నేను వేడుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము మీ ప్రేమ మార్గములో నడిపించమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు మీరు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి
యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయమును అందచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనము. అందరూ వెలుగుచున్నటువంటి ప్రభుత్వాలను పట్టుకొని అంతోని వారు మా కొరకు వేడుకొనండి, మా కుటుంబం కోసం వేడుకొనండి అని ప్రార్థించుకుంటూ తేరు ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాదువపురపు పావన చరితుడా పరమ పవిత్రుడా ప్రార్థన పరుడా యేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతునివా